హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్ పూరి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇయర్ రింగ్స్ చేస్తున్నా. ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసుంటారు కదా, ఆ మోడల్ రాధాకృష్ణ పెండెంట్ తీసుకున్నాను. అది మధ్యలో ఎండిఎఫ్ బేస్ ఏదో అంటారు, దాని బ్యాక్ సైడ్ ఇది. దాని మీద అంటించి స్టిఫ్గా ఉండిద్దని దాని మీద అంటించాను, ఓహెచ్పి షీట్ మీద కాకుండా. ఫస్ట్ వైట్ కలర్ 3mm కుందన్స్ అంటించి తర్వాత మల్టీ కలర్ తీసుకున్నా. మొత్తం అన్ని కలర్స్ వచ్చేలాగా అంటించాను. మొత్తం 3Dలా ఉంటుందని కొంచెం స్టోన్స్ మీద మళ్ళీ కుందన్స్ మీద కుందన్స్ అంటించాను. 3Dలా ఉంటుందని అంటించాను కానీ పైన గజ్జిగా వచ్చినట్టు వచ్చింది. పర్లేదులే, బాగానే కొత్త మోడల్లా ఉంటుందని ఇంకా ఉంచేసి అలానే చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి లాస్ట్లో చూసి. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను. కింద బేస్కి వచ్చేసి, కింద బేస్కి ఏమో స్టోన్ లేస్ బ్లూ కలరు, స్కై బ్లూ కలరు, మామూలు వైట్ స్టోన్ లేస్ తీసుకున్నా. 3 కలర్ స్టోన్ లేస్ తీసుకున్నా. ఎందుకంటే పైన అంతా మల్టీ కలర్ తీసుకున్నా కదా, దాన్ని బేస్ చేసుకొని 3 కలర్స్ తీసుకున్నా. చెప్పాలంటే మన దగ్గర 2 కలర్లే ఉన్నాయి, దాన్ని బట్టే తీసుకున్నాను. ఫస్ట్ బ్లూ కలర్ స్టోన్ లేస్ అంటించి దానిపైన ఒక వైట్ 3mm కుందను, మిగతా అన్నీ మల్టీ కలర్ వచ్చేలాగా, వైట్ మాత్రం కామన్గా తీసుకొని మిగతావన్నీ మల్టీ కలర్స్ వచ్చేలా సెట్ చేశాను. సెకండ్ లైన్ ఒక స్టోన్ లేస్ తీసుకొని దానికేమో పైన వైట్ 3mm కుందన్సే తీసుకున్నా. అక్కడక్కడ మధ్యలో బ్లూ కలర్ స్టోన్ లేస్కి తగ్గ మ్యాచ్ అయిద్దని ఒక 3 కుందన్స్ ఆ కలరు అంటించాను అక్కడక్కడ. యాస్టీజ్ అలాగే పై లేయర్ కూడా వైట్ స్టోన్ లేస్ తీసుకున్నా. వైట్ స్టోన్ లేసును దానిపైన మల్టీ కలర్ వచ్చేలాగా 5 కలర్స్ అట్లా పెట్టాను. నాకు కొంచెం కంగారు ఎక్కువ. కింద బేస్కి మధ్యలో గోల్డ్ కలర్ బీట్ ఫాస్ట్గా అంటించేసాను ముందే. అసలు ఈ కుందన్స్ అవి అంటించుకునే తర్వాత అంటించుకుంటే మనకి కుందన్స్ అంటించుకోవడానికి లోపల ఏదైనా పెట్టి సిజర్ ఏదైనా పెట్టి పట్టుకోవడానికి మనకు సులువుగా ఉంటుంది. అది వీలు లేకుండా మనకు ముందే కంగారు ఎక్కువ కదా, ముందే పెట్టేశాను. వెనకాల పై బేస్కి వెనకాల స్లట్ అంటించేటప్పుడు మాత్రం కొంచెం గమ్ ఎక్కువ వేయండి. ఎందుకంటే స్టిఫ్గా అంటుకుంటుంది. బ్యాక్ సైడ్ బేస్ తొందరగా ఊడిపోదు. ఆ B7000 గమ్ మాత్రం వాటర్ ప్రూఫ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. నేను ఒకదానికి అంటించాను, కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీరే తెలుస్తుంది. నాకు ఈ వీడియో తీయడానికే 3 to 4 days పట్టింది. ఎందుకంటే మా బాబుతో నాకు అస్సలు అవ్వట్లేదు. అలానే ట్రై చేస్తున్నాను. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి నాకు ఇంకా ముందు మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేయడం మర్చిపోవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.